మహారాష్ట్రలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ సర్వేలో బీజేపీ స్పష్టమైన ఆధిక్యం కనబరిచింది. మహారాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు గురువారం ముగిశాయి. రాష్ట్రంలోని మొత్తం 29 మున్సిపల్ కార్పొరేషన్లో 2869 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఉదయం 7:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు ఈ ఓటింగ్ ప్రక్రియ జరిగింది. దేశ ఆర్థిక రాజధాని ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార విపక్ష పార్టీల మధ్య హోరీ పోటీ జరిగింది. మొత్తం అక్కడ 227 స్థానాలు ఉండగా మెజార్టీ 114 స్థానాలు కైవసం చేసుకున్న పార్టీయే ముంబై పీఠం దక్కనుంది. మున్సిపల్ ఎన్నికలు ముగిసిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. ఆయా సంస్థలు రిలీజ్ చేస్తున్న సర్వే ప్రకారం బీజేపీ షిండే కూటమి స్పష్టమైన మెజార్టీ కనబరిచిందని చెప్తున్నారు. ఈ ఎన్నికల్లో థాక్రే సోదరులు కలిసినప్పటికీ వీళ్ళ కూటమి 2వ స్థానానికే పరిమితం అవుతుందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. కాంగ్రెస్ పార్టీ 3వ స్థానానికి పరిమితం కానుందని అంచనా వేశాయి. ఈసారి కూడా యువ మహిళా ఓటర్లు బీజేపీకే ఓటు వేసినట్లు సర్వేలు వెల్లడించాయి. టైమ్స్ నౌ ప్రకారము బీజేపీ 129 నుంచి 146 స్థానాలు, శివసేన కూటమి 54 నుంచి 64 స్థానాలు, కాంగ్రెస్ కూటమి 21 స్థానాలు, ఇతరులు 6 నుంచి 9 స్థానాలు. అలాగే యాక్సెస్ మై ఇండియా కూడా బీజేపీ కూటమికి 131 నుంచి 151 వరకు సీట్లు గెలుచుకుంటుందని సర్వే చేసింది. శివసేన యాంటీ కూటమి 58 నుంచి 68, శివసేన యూబీటీ కూటమి 58 నుంచి 68, కాంగ్రెస్ కూటమి 12 నుంచి 16, ఇతరులు 6 నుంచి 12 స్థానాల్లో గెలుచుకుంటారని కూడా సర్వే సంస్థలు వెల్లడించాయి.